రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో తమ భూమి కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. వారి భూమిలోకి అనుమతి లేకుండా ఓ బడా రియాల్టర్ రోడ్డు వేసుకున్నాడని, వారి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దళితులు కలెక్టర్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించారు. దీన్ని కొన్నాము, మా మామ కొంటే మేము అప్పు తీర్పినాం. అప్పు తీర్పుకుంటా దీన్ని అప్పు తీర్పుకుంటా మేము మళ్ళా మేము పెద్ద మనుషులు కూడా చేస్తే మేము జొన్నలేసి ఆయుధాలు వేసి పంటలు పండించుకొని నొరిసేని వేస్తే మేము మంచికి 600 500 కూలిచ్చి మేము పంట పండించుకుంటుంటే కూడా మమ్మల్ని దౌర్జన్యం చేస్తే మరి ఏం చేయాలి మేము? మరి మేము దళిద్రులం, మేము బలిచినోళ్ళం కాం. బలిచినోళ్ళం అయితేనేమో మాకుండు ఈ అడవి పందులు వస్తున్నాయి, నెమ్లీలు వస్తున్నాయి. మరి 24 గంటలు మీరు ఎందుకు వస్తారంటే మా పొలం కాడికి మేము రావద్దా? మాది ఇది కష్టపడ్డది, ఇది మా మామ కొంటే మేము అప్పు తీర్పుకున్నాం. మా పెద్ద మనిషి కూడా ఏమన్నాను మా భూమిలోకి వెళ్ళి గుంజుకుంటారు. మా భూమిలోకి వెళ్ళి గుంజుకుంటే మాకు న్యాయం చేయాలి కదా. కృష్ణారావు ఇక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, మమ్మల్ని మధ్యన దొరికించుకోరు, దొరికించుకొని మమ్మల్ని అధ్వానం చేస్తారు.